ఇండియన్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చేయడానికి చైనా ఎందుకు వెళ్తున్నారండి? ఇండియన్ స్టూడెంట్స్ 2002లో ఎక్కువ మంది ఎంబీబీఎస్ ఇన్ చైనా అని చూస్ చేసుకోవడం జరుగుతుందండి. అండ్ ఎందుకు అని అంటే ఎఫ్ఎంజిఎల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏ విద్యార్థి అయినా కానీ అక్కడికి వెళ్ళి వచ్చి ఇండియాలో స్క్రీనింగ్ టెస్ట్ అనేది రాసి పాస్ అవ్వాలి. ఓకే. సో ఆ క్రమంలో ప్రతి ఒక్క స్టూడెంట్ చైనా అనేది ప్రిఫర్ చేయడం జరిగిందండి. అదే కాకుండా 2018 నవంబర్లో మన నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తీసుకొచ్చిందండి. దాని ప్రకారం వచ్చేసి ఏ విద్యార్థి అయినా కానీ విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలి అని అంటే కంపల్సరీ వాళ్ళ కోర్సు 54 months ఉండాలి, ప్లస్ 1 year కంపల్సరీ రొటేషన్ అనేది ఉండాలండి. దాన్నే ఇంటర్న్షిప్ అంటాం. సో అలాంటిది చైనాలో వచ్చేసి మీకు ఈ ప్రోగ్రామ్ని కరెక్ట్గా సూట్ చేసేటట్టు వాళ్ళ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందండి. వాళ్ళ ప్రోగ్రామ్ డ్యూరేషన్ వచ్చేసి 5 years ప్లస్ 1 year ఉంటుంది, ప్లస్ ఇంగ్లీష్ మీడియంలోనే బోధన ఉంటుంది, ప్లస్ వాళ్ళు ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత చైనీస్ లాంగ్వేజ్ ఎగ్జామ్ రాసుకొని అక్కడ లైసెన్సింగ్ ఎగ్జామ్ కూడా అటెండ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉన్న కంట్రీ కాబట్టి మన ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ప్రిఫర్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇదే కాకుండా స్టూడెంట్స్ వచ్చేసి టాప్ నాచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హాస్పిటల్స్ కానీ లేకపోతే క్లాస్ రూమ్స్ కానీ ఏదైనా కానీ టాప్ నాచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్.